జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చంద్రశేఖర్ గారు. సో గుంటూరు నుంచి పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీరు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గుంటూరు ఈరోజు కూడా కనీస సదుపాయాలు లేక అల్లడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకుంది అసలు? కారణం ఏంటి ఇట్లా ఉండడానికి? స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు పార్టీలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంటూ వచ్చాయి. ఇది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు టీడీపీ పార్టీ కానీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే వైసీపీ పార్టీగా రూపాంతరం చెందింది. ఈ రెండు పార్టీలు గుంటూరు జిల్లాని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఈ గుంటూరు నగరంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఈ స్థితికి దారితీస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఈ కార్పొరేషన్కి ఎన్నికలు నిర్వహించకుండా, స్థానిక ప్రజాప్రతినిధుల్ని అందుబాటులోకి తీసుకురాకుండా, ప్రజల సమస్యలు పట్టించుకునే ప్రజాప్రతినిధులు లేకుండా చేయటం వల్ల ప్రజల సమస్యలు అన్నీ చాలా తీవ్ర రూపం దాల్చుతున్నాయి. నేను ఇప్పుడు గత 3 నెలలుగా ఈ గుంటూరు నగరంలో అనేక వార్డులు తిరగడం జరిగింది, ప్రతి పేట తిరగడం జరిగింది, స్లమ్స్లోకి వెళ్ళాను, అన్ని తరగతుల ప్రజలతో మమేకమవుతున్నాను. కానీ ఎక్కడ చూసినా అందరి సమస్యలు చాలా క్లిష్టమైన, పెద్ద ఏకరవ పెట్టేటువంటి సమస్యలు. ఆ బస్తీల్లో ఉండే ప్రజలు వాళ్ళు మనుషులా పశువులా అన్న విధంగా ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పేది, మేము ఎవరికి చెప్పుకోవాలి మా గోడు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మాకు ఇక్కడ వార్డు కార్పొరేటర్స్ లేరు, కౌన్సిలర్స్ లేరు, చెప్పుకుందామంటే మా బాధ. ఇక్కడ ఎమ్మెల్యే చూస్తేనేమో ఆయన ఎప్పుడూ ప్రజా సమస్యలు పట్టించుకునేవాడు కాదు, ఇప్పుడు ఆయన స్వంత పనులే చూసుకుంటూ ఉండేవాడు. ఆయన ఏమో ఒక పార్టీలో ఉన్నాడు, మొన్నటిదాకా టీడీపీలో ఉన్నాడు, ఇప్పుడు తర్వాత వైసీపీలోకి జంప్ చేశాడు. ఆయనకి తీరిక ఉండదు. మాకు ఎమ్మెల్యే అభ్యర్థి లేడు. ఇప్పుడు ఇక ఎంపీ అంటారా, ఎంపీ క్యాండిడేట్ ఇప్పుడు ఆయన గల్లా జయదేవ్ గారు చిత్తూరులో ఉంటారు. ఇక్కడ గుంటూరుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. మేము ఆయన్ని కలుసుకోలేము, ఆయన అడ్రస్ ఏంటో మాకు తెలియదు. స్థానిక ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇప్పుడు పార్టీ మారారు. ఆయన పార్టీ మారడం వల్ల మీ విజయ అవకాశాలు ఇంకా మెరుగుపడినాయని సో గుంటూరు స్థానికులు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీరు తిరుగుతున్నారు కదా. పోయినసారి జనసేన టీడీపీకి మద్దతు ఇచ్చింది 2014లో. కానీ గత 5 సంవత్సరాలుగా ఈ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అనే ఎమ్మెల్యే ప్రజల సమస్యలు తీర్చలేకపోవటం వల్ల వాళ్ళు చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీల్లో కనీసం ఏమైనా 1% కూడా ఇక్కడ తెచ్చిన పాపాన్ని పోలేదు. వాళ్ళు చాలా రివర్స్గా మాట్లాడటం స్టార్ట్ చేశారు. వెళ్తే మీరు 5 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేదు, ఏమీ కాలేదు, మళ్ళీ ఓట్లు ఆడటానికి ఎందుకు వచ్చారు? నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మేము అప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా మేము ఇప్పుడు దాంట్లో ఒక భాగం కాదు, తెలుగుదేశం పార్టీకి మాకు సంబంధం లేదు, మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం, మేము మొదటిసారిగా పోటీ చేస్తున్నాం, మాకు ఈ అవకాశం ఇవ్వండి అని. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అంత వ్యతిరేకత అయితే ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అగెనిస్ట్గా ప్రజల్లో. ఎందుకంటే వాళ్ళు విసిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళే వస్తున్నారు, వాళ్ళే ఓట్లు అడుగుతున్నారు. పోయినసారి ఓట్లు వేసాం, ఏమీ అవ్వలేదు. ఇది ఇప్పటి ఒక 5 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలుగా ప్రజలంతా ఇదే చూస్తున్నారు. 2 కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చాయి. మీరు ముంబై లాంటి మహానగరానికి కమిషనర్గా పనిచేశారు, తానే లాంటి నగరానికి కూడా కమిషనర్గా పనిచేశారు. సో అక్కడ కమిషనర్గా చేసిన అనుభవం ఇక్కడ ఉపయోగపడుతుంది అని కూడా ప్రజలు అనుకుంటూ ఉన్న పరిస్థితి అనిపిస్తుంది. మీరు గెలిస్తే గుంటూరు నగరానికి ముంబైలో చేసినట్టు వినూత్న పథకాలుగా ఏమైనా రూపొందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఐఏఎస్లో పనిచేసినప్పుడు 22 సంవత్సరాలు అనేక కీలక పదవుల్లో పనిచేయడం జరిగింది. నాకు మంచి అవకాశాలు వచ్చాయి. నేను బాంబే సిటీని మేనేజ్ చేసే అవకాశం నాకు వచ్చింది. అక్కడ కమిషనర్గా, మెట్రోపాలిటన్ కమిషనర్గా పనిచేశాను. అలానే తానే, తర్వాత పూణే, తర్వాత నాగ్పూర్, ఇలా పెద్ద పెద్ద సిటీస్ని, ఈ దేశంలోనే చాలా పెద్ద సిటీస్ని హ్యాండిల్ చేసే అవకాశం నాకు లభించింది. నేను అర్బన్ డెవలప్మెంట్లో పిహెచ్డీ కూడా చేశాను. దానివల్ల నా అనుభవాన్ని ఉపయోగించి చాలా సిటీస్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది. దానికి మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. నాకు భారత ప్రభుత్వం కూడా నేను చేసిన కృషిని గుర్తించి నాకు అనేక అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్స్ అవార్డు, బెస్ట్ సివిల్ సర్వెంట్ అవార్డు, అటువంటి అవార్డు కూడా నాకు రావడం జరిగింది. నాకున్న అనుభవాన్ని ఉపయోగించి గుంటూరు నగరాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అన్న దాని మీద నాకు ఒక స్పష్టత ఉంది, ఒక క్లారిటీ ఉంది, ఒక విజన్ ఉంది.
దాన్ని ఉపయోగించి నేను ఆల్రెడీ ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది. నా విజన్ డాక్యుమెంట్ కూడా రెడీ అయ్యింది. నేను మేనిఫెస్టో కూడా పబ్లిష్ చేశాను. గుంటూరు నగరానికి నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయితే ఏమేమి చేస్తాను అన్నది నేను అది అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఈ గుంటూరు పట్టణంలో ముఖ్యంగా మౌలిక వసతులు చాలా దుర్భరంగా ఉన్నాయి. అంటే సరైన రోడ్లు లేవు. ఏ రోడ్డు చూసినా గుంతలే ఉన్నాయి, పాట్ హోల్స్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంటూ అన్నీ తవ్వేసి ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయలేదు, అది కంప్లీట్ చేయలేదు. ఇక సివరేజ్ లైన్స్ అయితే ఎక్కడా లేవు. నాలాస్ ఎక్కడ అది కట్టి సరిగ్గా డెవలప్ చేయలేదు. ఇక రోడ్ సైడ్ డ్రైన్స్ అయితే అవి పొంగి పొల్లుతున్నాయి. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రోడ్ డెవలప్మెంటు, అలానే ఇంటర్సెక్షన్ డెవలప్మెంటు, ట్రాఫిక్ ఐలాండ్స్ డెవలప్మెంటు, ATS అడ్వాన్స్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్తో ఒకటి పెట్టాము. ఇదే కాకుండా ఇక్కడ గుంటూరులో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే అది కూడా దాంట్లో BRTS అంటే ఒకటి పెట్టడం జరిగింది, బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. బస్ ర్యాపిడ్ సిస్టమ్ మనం కనుక ఇంట్రడ్యూస్ చేస్తే పాయింట్ టు పాయింట్ డైరెక్ట్గా ఇంకా ప్రజలకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది, ప్రజా రవాణా. అది కూడా ఎలివేటెడ్ కారిడార్స్ ద్వారా నేను ప్రపోజ్ చేశాను. అలానే ఇక్కడ ఉన్న ఫ్లైఓవర్స్, రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ, RUPs కానీ అవి కూడా ఎక్స్పాండ్ చేయటం, మళ్ళీ కొత్త ఫ్లైఓవర్స్ నిర్మించడం. ముఖ్యంగా మంచినీటి సమస్యను తీర్చాల్సిన అవసరం ఉంది. వేసవి కాలంలో గ్రౌండ్ వాటర్ అన్నది ఇక్కడ అవైలబుల్గా లేదు. ఎందుకంటే వాటర్ రీఛార్జ్ కానీ, వాటర్ కన్జర్వేషన్ ట్యాంక్స్ కానీ ఇక్కడ వాటి మీద దృష్టి సారించలేదు. ఇక్కడ ఉన్న చెరువులన్నీ ఎండిపోయాయి. ఇప్పుడు ఒక్క చెరువులో కూడా ఒక వాటర్ బాడీలో కూడా ఒక బొట్టు వాటర్ లేదు ఇక్కడ. అంటే ఆ విధంగా ఎందుకు ఉంది అలాంటి పరిస్థితి ఇక్కడ? దానికి ఒకటే, పూర్తిగా దీని మీద ఎవరో దృష్టి సారించలేదు. ఈ ప్రభుత్వం వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తానని చాలా అట్టహాసంగా ఆయన అది అనౌన్స్ చేయడం జరిగింది. ఒకటి, ఒక ఎలక్టెడ్ బాడీ లేకపోవటం. రెండు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ స్వంత పనులు వాళ్ళు ఏ విధంగా పైకి రావాలో వాళ్ళ అభివృద్ధిని వాళ్ళు చూసుకున్నారు తప్పిస్తే ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి మీద పోరాటం చేయటం, వాటిని పరిష్కరించడం, వాటి మీద ఎటువంటి దృష్టి కేంద్రీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు మాకు ఎన్ని అవార్డులు వచ్చాయా, మాకు అది వచ్చిందా, ఆర్థిక ప్రగతి సాధించాము అందరికీ చూపించడం తప్పిస్తే, ఆర్భాటాలు తప్పిస్తే వాళ్ళు రియల్గా చేసిందంటే ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక పెద్ద ఎయిర్ కండిషన్ RTGS రూమ్ కట్టారు, రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్. అంటే ఎప్పుడు ఏ మినిట్ ఎక్కడ జరుగుతుందో డైరెక్ట్గా మీరు ప్రత్యక్షంగా ఆ టైంలో చూడవచ్చు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు అయితే దానికి భిన్నంగా ఉన్నాయి. ఆయన అక్కడ కూర్చొని ఏ లైట్ ఎప్పుడు వెలిగిద్దో చెప్తా ఉంటాడు. ఇక్కడ అసలు లైట్లే లేవు. మరి RTGS సెంటర్ వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ఏ రోడ్డు చూసినా అన్ని రోడ్లన్నీ గుంటూరు మొత్తంలో ఇప్పటికీ ఒక్క రోడ్డు కూడా వితౌట్ పాట్ హోల్స్ లేదు. ఇది గుంటూరా గుంటలూరా అన్నది నాకు అర్థం అవ్వట్లేదు. అంత దారుణంగా ఉంది. ఇప్పుడు నేను పాదయాత్రకు వెళ్తున్నా, లేకపోతే ర్యాలీలు చేస్తున్నా, అది అరగంట పట్టాల్సింది 2 గంటలు పడుతుంది. ఎందుకంటే రోడ్లు సరిగా లేపటం వల్ల చాలా దుర్భరమైన పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. వీటిని త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మీరు గుంటూరు నుంచి కంటెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి? ఇది మీ పుట్టుబడిన ప్రాంతం కావడమా, ఇంకేమన్నా కారణం ఉందా? ఇది ముఖ్యంగా మెయిన్ రీజను, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. గుంటూరు నగరం మీద నాకు మమకారం ఉంది. నా ఎక్స్పర్టైజ్ ఉపయోగించి గుంటూరు నగరాన్ని కూడా ఒక మంచి నగరంగా అభివృద్ధి చేయాలి అనే సంకల్పం అయితే నాకుంది. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు, నీకు కావాల్సిన నియోజకవర్గం ఎన్నుకో అని. అయినప్పటికీ కూడా నేను కావాలనుకుంటే ఎక్కడో ఈస్ట్ గోదావరి నుంచో, వెస్ట్ గోదావరి నుంచో, వైజాగ్ నుంచో అక్కడి నుంచి కంటెస్ట్ చేసేవాడిని. చేస్తే అక్కడ ఈజీగా గెలుపు అవకాశాలు చాలా ఇంకా బాగా ఉండేయని. ప్రజల సమస్యలు తెలుసుకోవటం, వాటికి పరిష్కార మార్గాలు కనుక్కోవటం, ప్లాన్ చేయటం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం, ఇదే మా పని. ఆ తర్వాత కూడా రాజకీయాలు ఉన్నప్పుడు కూడా ఒక మంచి పార్టీలు తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఒక స్పష్టమైన వైఖరితో, స్పష్టమైన లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఏదో నా ఏజ్ కన్నా ఈ ఎమ్మెల్యే పదవి ఏం పెద్ద గొప్ప అయిన పదవి కాదు. అయినప్పటికీ కూడా ప్రజలకి సేవ చేయడానికి, ఈ సమస్యలు తీర్చడానికి ఇది ఒక అవకాశం, ఇది ఒక వేదిక అవుతుందని నేను ఈ ఎమ్మెల్యే పదవిని ఎంచుకున్నాను. రాష్ట్రంలో హంగ్ రాబోతోందంటూ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి?
హంగొచ్చే సూచనలో నేను కొట్టిపారేయలేను. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు స్పష్టమైన మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ వచ్చే అవకాశం ఏ పార్టీకైనా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఒక పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ రావాలంటే వాళ్ళకి కనీసం 89 సీట్స్ రావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2014లోనే స్ట్రైట్ ఫైట్ ఉన్నప్పుడే 67 సీట్లు వచ్చాయి. ఇప్పుడు అంతకంటే గొప్ప పరిస్థితులు వాళ్ళకైతే లేవు. చంద్రబాబు గారి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది, ప్రజా వ్యతిరేకత అయితే ఉంది, చాలా గట్టిగా ఉంది. వాళ్ళు అన్ని రంగాల్లో వైఫల్యం చెందారు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. మళ్ళీ ఆ పాచింతకాయ పచ్చడే మళ్ళీ చూడాలి. ఎందుకంటే చంద్రబాబు గారికి వయసు కూడా పైబడింది, మీద పట్టడం వల్ల ఆయన ఇంతకుముందు రెజ్యూమ్లో పనిచేసినట్టు ఇప్పుడు ఆయన పనిచేయట్లేదు. చూశారు, ఇప్పుడు ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొదటి 2 సార్లు ఆయన చేసినప్పుడు ఆయన నుంచి వచ్చే అవుట్పుట్, మూడోసారి ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన నుంచి వచ్చిన అవుట్పుట్ ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. అది వార్ధక్యం వల్ల, వయసు పైబట్టడం వల్ల కూడా అది అయి ఉండొచ్చు కొద్దిగా. అందుకే ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఆయన తర్వాత ఆయన లోకేష్ ఆయన తనయుడిని ముఖ్యమంత్రిగా ఆ పీట మీద కూర్చోబెట్టాలని చూస్తున్నారు. దానికి ప్రజలంతా రెడీగా లేరు. లోకేష్ని ముఖ్యమంత్రిగా చూడటానికి, ఆయన యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. సో అందుకే ఈరోజు ప్రత్యామ్నాయ పార్టీగా జనసేన ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు చూస్తున్నారు. ఒక నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్న నాయకుడు, ప్రజలకి మేలు చేయాలని ఆయన వచ్చాడు పాలిటిక్స్లోకి. అదే కాకుండా ఆయన డబ్బు సంపాదించడానికో లేకపోతే అధికారం గురించి అయితే రాజకీయాల్లోకి రాలేదు. ఆయనకి డబ్బు సంపాదించాలనుకుంటే ఆయనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆయన ఒక సినిమా చేసుకుంటేనే 50 కోట్లు వస్తాయి. 2 సినిమాలు చేసుకుంటే సంవత్సరానికి ఆయనకి 100 కోట్ల సంపాదన, ఎవరి మీద ఆధారపడకుండా, ఎక్కడి నుంచి తీసుకోకుండా ఆయనకి 100 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. అటువంటి సంపాదన ఆయన వదులుకొని ఈ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయనకి అధికారం కూడా కావాలనుకుంటే, ఆయన కావాలంటే ఒక ఎమ్మెల్సీనో లేకపోతే రాజ్యసభ మెంబరో, ఒక మినిస్టరో, ఎవరైనా బీజేపీ వాళ్ళు అయినా సమాధానం ఇచ్చేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ అయినా సమాధానం ఇచ్చే ఉండేది. కానీ ఆయనకి ఒక ఎంపీ అవ్వటమో, ఒక రాజ్యసభ మెంబర్ అవ్వటమో, లేకపోతే ఒక మినిస్టర్ అవ్వటమో అధికారం గురించి అరువులు చచ్చేటువంటి వ్యక్తిత్వం కాదు పవన్ కళ్యాణ్ గారిది. ఆయన ఒక విలక్షణమైన వ్యక్తిత్వం. ఆయన వ్యక్తిత్వం చాలా ఔన్నత్యమైనది. ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావాలి, ఈ సమాజంలో మార్పు రావాలి, ఈ అవినీతితో కూడుకున్నటువంటి ఈ వ్యవస్థ దీన్ని ప్రక్షాళనం చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈ జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసిపోయాడంటూ కూడా ఒక ప్రచారం చేస్తున్నారు, టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇది చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అవన్నీ గోబెల్స్ ప్రచారాలండి. ఎందుకంటే మాకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే మమ్మల్ని అడ్డుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చాలా తహతహలాడాడు. ఆయన రెడ్ కార్పెటే పరిచాడు. అది ఆ తెలుగుదేశం పార్టీతో పొత్తు మేము వద్దనుకున్నాము, కానీ తెలుగుదేశం పార్టీ అనుకోలేదు. ఒక తెలుగుదేశం పార్టీ ఏంటి, అన్ని పార్టీలు మాతో పొత్తు కావాలని కోరుకున్నాయి. ఈ అవినీతితో కుళ్ళిపోయిన ఈ పార్టీలు, లంచగొండితనం పెచ్చుమిల్లు మీరిన ఈ పార్టీలు, వీటితో మనం గనక కూటమి కడితే మళ్ళీ మన లక్ష్యం, మన ధ్యేయం అది నెరవేరదు అన్న భావంతో ఆయన ఈ పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి ఆయన అంగీకరించలేదు. కమ్యూనిస్టులతోనూ బీఎస్పీతోనూ పొత్తు పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే భావ సారూప్యత గల పార్టీలతోనే పొత్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఆయన ఆలోచన ఆ విధంగానే ఉంది. అదేవిధంగా ఆయన చెప్తూ కూడా వచ్చారు. ప్రజలంతా ఎటువంటి ఊహాగానాలు చేసినప్పటికీ, మీడియాలో ఎటువంటి స్టోరీలు వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు ఈ విషయంలో మాత్రం. మనం పొత్తు అంటూ పెట్టుకోవడం జరిగితే మన భావజాలానికి, మనకి భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలతోనే పొత్తు పెట్టుకుందామని ఆయన అందుకే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీ, జనసేన ఐడియాలజీ మోరాల్ లెస్ మ్యాచ్ అవుతుంది. బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడానికి ముఖ్య కారణం, ఈ రాష్ట్రంలో దళితులు చాలా అణగదొక్కబడి ఉన్నారు. దళితులకి పెద్దపీట వేయాలి, వారిని అధికారపీఠ మీద కూర్చోబెట్టాలి, వారందరికీ వాళ్ళ డ్యూ షేర్ వాళ్ళకి రావాలి. అందుకు కారణంగా ఆయన బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు బీఎస్పీతో పొత్తు కానీ, ఉభయ కమ్యూనిస్టులతో పొత్తు కానీ, వీటి ద్వారా ఒక విషయం అయితే తేటతెల్లమైంది. జాతీయ పార్టీలు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీతో, మన రీజనల్ పార్టీసే ఉన్నాయి ఇక్కడ, ఈ పార్టీలతో టీడీపీతో కానీ వైసీపీతో కానీ పొత్తు పెట్టుకోలేదు. ఒక్క జనసేన పార్టీతో మాత్రమే పొత్తు పెట్టుకున్నాయి.
దానికి కారణం ఏంటంటే జనసేన సిద్ధాంతాలని వాళ్ళు నమ్ముతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళకి పూర్తి విశ్వాసం ఉంది. ఆయనలో ఒక కొత్త నాయకుడిని చూస్తున్నారు, గొప్ప నాయకుడిని చూస్తున్నారు. అందుకే ఈయన అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ రాష్ట్రానికి మేలు చేస్తాడనే భావన వాళ్ళలో కూడా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో ఉంది, అలానే బీఎస్పీలో ఉంది. ఈయన అందరికీ సమంగా న్యాయం చేస్తాడు. ఇప్పుడు సీట్ల పంపకాల విషయం చూస్తేనే అది అర్థమవుతుంది. ఆయన అన్ని కులాల వారికి ఈక్వల్గా సీట్లు ఇచ్చారు. అది బీసీలు కానివ్వండి, మైనారిటీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, అగ్రకులాలు కానివ్వండి, అన్ని కులాల వారికి సమానంగా సీట్లు పంచాడు. అందరికీ అవకాశాలు ఇచ్చాడు. డబ్బు రాజకీయాలు చేయలేదు, ధన రాజకీయాలు చేయలేదు. వాళ్ళ ప్రతిభను బట్టి అభ్యర్థుల ప్రతిభను బట్టి వాళ్ళకి సీట్లు కేటాయించడం జరిగింది. అందుకే ఈరోజు జనసేన పార్టీలో మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు, మంచి చరిత్ర కలిగిన వ్యక్తులు మాత్రమే జనసేన పార్టీలోకి వచ్చారు. నిన్న మీ పార్టీ సభ్యులు మాట్లాడుతూ, నాగబాబు మాట్లాడుతూ, మాకు ఒక జేడీ లక్ష్మీనారాయణ ఉన్నాడు, మాకు ఒక తోట చంద్రశేఖర్ ఉన్నారు, మాకు ఒక రావెల్ కిషోర్ బాబు ఉన్నాడు, ఇట్లాంటి వ్యక్తులందరూ ఉన్నతమైన విద్యావంతులు, అలాగే అడ్మినిస్ట్రేషన్లో మంచి పట్టున్న నాయకులంతా మా పార్టీలో ఉన్నారు, మా పార్టీకి బలం వీళ్ళేనని చెప్పారు. తప్పకుండా అండి, ఎందుకంటే మీ టీంని బట్టి మీరేంటి అన్నది తెలుస్తూ ఉంటుంది. మాకున్న టీం అంతా బాగా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మంచి ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు, ఈ సమాజానికి ఇదే సేవ చేయాలని తపన ఉన్నటువంటి వాళ్ళే ఈ పార్టీలో చేరడం జరిగింది. అటువంటి వాళ్ళకి మేము సీట్లు కేటాయించడం జరిగింది. మిగతా రెండు పార్టీలో ఎవరైతే వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి వాళ్ళకి సీట్లు ఇచ్చారు, రెండు పార్టీలు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీ పార్టీలో మార్పు కోసం చాలామందికి ఏమాత్రం ఆర్థిక బలం, అంగబలం లేని వాళ్ళకి కూడా టికెట్లు ఇచ్చారు. రాజకీయాల్లో ఇది ఎక్స్పెరిమెంట్ కదా, మీరు రిస్క్ చేస్తున్నారని అనిపించట్లేదా మీకు? ఒకటండి, ఇక రాజకీయాల్లో మనం ఓన్లీ ధన ప్రభావం ద్వారానే మనం రాజకీయాలు చేయాలనుకుంటే కొత్త పార్టీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు. మేము ఎప్పుడైతే అవినీతి రహిత పాలన ఇస్తామంటే మేము అవినీతి చేసి పాలనలోకి రాలేము. ఇప్పుడు దాన్ని ఎవరైతే నీతిమంతులు ఉంటారో, అవినీతికి ఆస్కారం లేనటువంటి ఉంటారో అటువంటి వ్యక్తులకి మేము సీట్లు ఇచ్చాం. అంతేగాని వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చూసో లేకపోతే వాళ్ళు తీసుకొచ్చే సూట్ కేసులను చూసే సీట్లు అయితే ఇవ్వలేదు. మీరు గెలిస్తే గుంటూరు ప్రజలకు మీరు చేసే ప్రధానమైన వాగ్దానం ఏంటి? నేను గుంటూరు ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను. మీరు అనేక పార్టీలను చూశారు, ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీని చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూశారు, కాంగ్రెస్ పార్టీని చూశారు, వీటి పాలన చూశారు, వీటిని మీరు అనుభవించారు. జనసేన పార్టీ ఒక కొత్త పార్టీ. జనసేన పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. నేను కనుక ఎన్నిక అయితే ఈ గుంటూరు నగరాన్ని ఒక మోడల్ సిటీగా తయారు చేసి భారతదేశంలోనే ఒక మంచి సిటీగా, అంటే పేరు తెచ్చుకునే విధంగా ఈ సిటీని డెవలప్ చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం ఓట్లేశారు, ఓట్లేసి గెలిపిస్తే ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా సో బయట తిరిగారు అని ప్రజలంతా అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అది వాస్తవం అండి. ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వ వైఫల్యానికి ఒక కారణం, ఈ ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు దోపిడీ చేశారంటే, ప్రజల సొమ్ముని, ఖనిజాలని, ఈ వనరుల్ని ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు దోచుకున్నారంటే దానికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన చేయాల్సిన పని ప్రతిపక్షంలో ఉంటే ఒక వాచ్ డాగ్గా ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు చట్టసభలకు వెళ్లకుండా 2 సంవత్సరాలు వాళ్ళ ఎమ్మెల్యేలని చట్టసభలకు పంపకుండా ఆయన రోడ్డు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈ రోడ్డు పట్టుకొని తిరగటం వల్ల ప్రజలకైతే పెద్ద మేలేం జరగలేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలని ఎన్నుకొని పంపించేది, ఎంపీలను ఎన్నుకొని పంపించేది చట్టసభల్లో వాళ్ళ వాణి వినిపించాలని, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అలానే ప్రభుత్వం చేస్తున్న ఏ పనులైనా ప్రభుత్వం తీసుకొచ్చే పాలసీల మీద వీళ్ళు వాటిని అవి సరిగా ఉన్నాయా లేదని చూసి వాళ్ళ వాణిని వాళ్ళు వినిపించాలి. చట్టసభలకు వెళ్లకుండా వాళ్ళ డ్యూటీని వాళ్ళు జస్టిస్ చేయలేదు దానికి. దానివల్ల ఏమైందంటే తెలుగుదేశం ప్రభుత్వానికి గ్రౌండ్ వాళ్ళు టోటల్గా ఫ్రీ వదిలేశారు, మైదానాన్ని ఓపెన్గా వదిలేశారు. సో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడ్డుకునే వాళ్ళు లేరు. వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు ఈ చట్టాలను చేసుకున్నారు, వాళ్ళకి కావాల్సిన విధంగా ఈ ల్యాండ్ అలాట్మెంట్స్ చేశారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చేశారు, ఎస్టిమేట్స్ అని రివైజ్ చేసేశారు. ఈరోజు ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి అప్పు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,50,000 కోట్లు అప్పు తీసుకోవడం జరిగింది. అంటే ఇంతకుముందు మన రాష్ట్ర విభజనప్పుడు మన అప్పు 90,000 కోట్లు ఉండేది. ఆ 90,000 కోట్లు ఇప్పుడు 2,50,000 కోట్లు అయింది. ఇంత అప్పు తీసుకున్నారు. మరి ఇన్ని లక్షల కోట్లు వాళ్ళు తీసుకొని ఎక్కడ ఖర్చు పెట్టినట్టు?
గత 5 సంవత్సరాల్లో 9 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ స్టేట్ గవర్నమెంట్ పాస్ చేసింది. ఈ 9 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? 1,50,000 కోట్లు వాళ్ళు తీసుకున్న అప్పు ద్వారా తీసుకొచ్చిన మనీ ఎక్కడికి వెళ్ళింది? ఈరోజు రాష్ట్రం మొత్తంలో మనకి మచ్చుకైన ఈ ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది. ఈ ఒక్క ప్రాజెక్టు తెలుగుదేశం హయాంలో చేయటం జరిగిందని చెప్పుకోవడానికి లేదు. ప్రధాని మోడీ మాట్లాడుతూ ఏటీఎంలా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును వాడుకుంటున్నారని చెప్పారు. ఒక్క పోలవరం ప్రాజెక్టే కాదండి, అన్ని ప్రాజెక్టులు, రాజధాని ప్రాజెక్ట్ కానివ్వండి, రోడ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళు శాంక్షన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ పర్సంటేజ్లు. ఆ పర్సంటేజ్ల గురించి ప్రాజెక్టులు శాంక్షన్ చేయటం, ఆ తర్వాత ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోకపోవటం. ఈరోజు రాజధానిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా రాలేదంటే, పైకి రాలేదంటే దానికి కారణం ఏంటి? వాళ్ళు అన్ని అంగులు, హర్బాటాలు, గ్రాఫిక్ డిజైన్స్, వాటి మీద మీడియా పబ్లిసిటీ, అంతేగాని ప్రత్యక్షంగా వాళ్ళు బిల్డింగులు కట్టి డెవలప్ చేసిందంటూ ఏమీ లేదు. ఇప్పటికీ ఒక్క లేఅవుట్ అంటే ఒక్క లేఅవుట్ డెవలప్ చేయలేదు. ప్రజల నుంచి 33,000 ఎకరాలు భూమిని వాళ్ళు సేకరించారు. అందరూ ఏమనుకున్నారు? రైతులు త్యాగం చేశారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన గొప్ప సింగపూర్ లాంటి సిటీ డెవలప్ చేసి ఇస్తా అన్నాడు. మాకు వెంటనే డెవలప్డ్ ప్లాట్స్ మాకు వస్తాయి, ఆ డెవలప్డ్ ప్లాట్స్ మేము అమ్ముకుంటే మాకు మంచి మనీ వస్తుంది, దాని ద్వారా మా పిల్లల పెళ్ళిళ్ళు చేయించవచ్చు, మా పిల్లల్ని మంచి ఉన్నత చదువులు చదివించుకోవచ్చు, మాకు ఆర్థిక వెసులుబాటు ఉంటుంది అని వాళ్ళు అనుకొని వాళ్ళు ల్యాండ్స్ ఆయనకి ఇవ్వటం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన ప్లాట్స్ అన్నీ ఇప్పుడు పేపర్ మీదే ఉన్నాయి. ప్రత్యక్షంగా ఒక్క లేఅవుట్ అంటే ఒక్క లేఅవుట్ డెవలప్ చేసి రైతులకు ఇచ్చిన పాపాన పోలేదు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు ఫస్ట్ ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్రత్యేక హోదా ఉదయం సంజీవని కాదు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దన్నారు, ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా కావాలన్నారు. సో ఇలా యూటర్న్ తీసుకుంటారు, ఏ రకంగా చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిలకడగా ఉంటారు. ఆయన గొప్ప పచ్చి అవకాశవాది. ఎప్పుడు ఏ క్షణాన ఏది అవసరం ఉంటుందో, ఏ వ్యక్తితో అవసరం ఉంటుందో ఆ వ్యక్తిని ఆయన యూజ్ చేసుకుంటారు, ఆ వ్యవస్థని యూజ్ చేసుకుంటారు. అవసరం తిరిగిపోయిన తర్వాత ఆయన్ని వదిలేస్తుంటారు. స్పెషల్ స్టేటస్ అంటే విడిగా ప్రజలకు వచ్చేదంటూ విడిగా ఏముండదు. అక్కడ రాబోయే పరిశ్రమలకు కానీ, ఆ పరిశ్రమలకి కావాల్సిన ఫెసిలిటీసు ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి కొన్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది, డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఎక్కువ పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమలు రావటం వల్ల అక్కడ ఉత్పత్తి పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది. అది స్పెషల్ స్టేటస్ వల్ల మనకు వచ్చే ఉపయోగం. కానీ చంద్రబాబు గారు స్పెషల్ స్టేటస్ వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్గా డబ్బులు రావు కదా. రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్గా డబ్బులు రాకపోతే కాంట్రాక్టర్కి వీళ్ళు డబ్బులు ఇచ్చేయలేదు, కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ కమిషన్లు రావు. సో అందుకే ఆయన స్పెషల్ స్టేటస్ కన్నా స్పెషల్ ప్యాకేజ్ వైపు ఆయన మొగ్గు చూపాడు అని. కమిషన్ల కకృతి కోసమే, డబ్బుల కోసమే, అవినీతి చేయడం కోసమే ఆయన ప్యాకేజ్ వైపు మొగ్గు చూపారు ఆ రోజులు. అందులో ఏమాత్రం నాకు సందేహం లేదు. లేకపోతే మాకు స్పెషల్ స్టేటసే కావాలని మొట్టమొదటి రోజు నుంచి వాళ్ళు ఒక ఇన్సిస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఇచ్చి ఉండేదని అనుకుంటున్నాను. ఎందుకంటే స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆయన మన ఫైనాన్స్ మినిస్టర్ ఇంతో డిస్కస్ చేశాడు చంద్రబాబు గారితో. చంద్రబాబు గారు ఒప్పుకున్న తర్వాతనే ఆ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన మళ్ళీ యూటర్న్ తీసుకుని నాకు, ఎందుకంటే ప్రజల మనస్తత్వం, ప్రజల ఆలోచన విధానం ఆయన తెలుసుకుని మళ్ళీ వాళ్ళు మార్చారు. 4.5 సంవత్సరాలు బీజేపీతో కలిసి అన్ని పనులు చేయించుకుని ఆ తర్వాత మాత్రమే యూటర్న్ తీసుకున్నాడు అని బీజేపీ వాళ్ళు అంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాదని బీజేపీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అందులో సందేహం లేదండి. ఇప్పుడు ఆయన అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అది చంద్రబాబు గారి నైజం. బీజేపీ వాళ్ళు పనిచేసినంతకాలం ఆయన బీజేపీతో అంటకాగారు. ఎప్పుడైతే ఆయనకి రాజకీయంగా లబ్ధి చేకూరదో, ఎన్నికల్లో బీజేపీతో వెళ్తే మళ్ళీ ఆయనకి గెలిచే ఛాన్సెస్ తక్కువని అనిపించిందో, అప్పుడు ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చి, ఆ కూటమి నుంచి బయటకు వచ్చి విడిగా ఈ స్టాండ్ తీసుకున్నారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. రాజకీయ పరిశీలకులు చెప్తున్నట్లు రాష్ట్రంలో హంగ్ వస్తే మీ పార్టీ కింగ్ మేకరా? ప్రభుత్వం మేమే స్థాపిస్తామనే పూర్తి విశ్వాసం అయితే నాకు ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలంతా ఒక మార్పు రావాలని కోరుకుంటున్నారు. వచ్చే స్పందన కూడా, ప్రజల నుంచి వచ్చే స్పందన కూడా
చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు జనసేనకి నీరాజనాలు పలుకుతున్నారు, జనసేనకి పట్టం కడుతున్నారు. యువత ముఖ్యంగా 70-80% మంది యువత ఈరోజు జనసేన వెంట నడుస్తుంది. జనసేన కావాలని కోరుకుంటున్నారు. మహిళల్లో కూడా మంచి చైతన్యం వచ్చింది. మహిళలు కూడా 50% పైకి మహిళలు జనసేన రావాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే జనసేన అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది, అధికార పీఠం కైవసం చేసుకుంటుంది. తప్పకుండా మేము రాబోయే ప్రభుత్వాన్ని మేమే ఎస్టాబ్లిష్ చేస్తామని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా చెప్పండి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు తోట చంద్రశేఖర్ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన ఏం చెప్పబోతున్నారు, ఆయన మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ నేను చేసే విన్నపం ఒకటే, మీరు మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకునే అభ్యర్థి ఆయన గుణగణాలు ఏంటి, ఆయన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆయన వస్తే మన నగరానికి ఏం చేయగలడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడా ఉండడా, ఇవన్నీ ఆలోచించి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి. రెండో ముఖ్యమైన విషయం, ఓటు అనేది వజ్రాయుధం. మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో ఓటింగ్ చాలా తక్కువ అవుతూ ఉంటుంది. దానికి కారణం విద్యావంతులు, ఉద్యోగస్తులు చాలామంది ఓటింగ్ రోజు అది ఒక హాలిడే లాగా ట్రీట్ చేస్తారు, ఇంట్లో కూర్చుంటారు, బద్దకిస్తూ ఉంటారు. దయచేసి మీరు 11 ఏప్రిల్న మీరు పోలింగ్ స్టేషన్కి వెళ్ళండి. మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. జనసేన పార్టీకి ఓటేస్తే గుంటూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామంటున్నారు తోటా చంద్రశేఖర్. చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.